మరే ప్రపంచం నువ్వు వెళ్ళిపో, వేరే అమ్మాయిని పెంచుకుంటావు. ఓకేనా ప్రపంచం? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? 10 మందికి దుప్పట్లు కొనేసి ఇచ్చేది. సరే రేపు ఎప్పుడైనా వచ్చి ఇస్తాం. నా ప్రాక్టీస్ కోసం వచ్చి ఉంటారు కదా. మోల్ ఫిష్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక్కడ అందరూ ఇక్కడ గోకే ఎక్కువ ఉన్నాయంటే అన్ని దురదలు ఎక్కువ వస్తాయేమో బీచ్ కి. ఏంటి వచ్చేమో. ఏంట్రా బాబు, నేను వర్క్ చేసుకున్నా. వార్షిప్ రవి వార్షిప్ వచ్చింది. వార్షిప్ వస్తుంటాయి కదా, అంత ఈజీగా రావు, అప్పుడప్పుడే వస్తాయి. వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. వార్షిప్ అలా ఉంటదిరా. అందులో ఏవో ఉన్నాయి, ఐఎన్ఎస్ విరాట్ ఏవో ఉన్నాయి, నాకు పేర్లు తెలియవు. ఇక్కడ ఎందుకు వచ్చింది వార్షిప్? ఇక్కడ వార్ అవుతుందా షిప్? ఒక షిప్ మధ్య ఇంకా 2 boats, I mean 3-4 boats మధ్యన ఇక్కడ నార్మల్ గా వస్తాయి. మరి అప్పుడప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ కూడా చెయ్యాలిగా. నావీ డేకి అయితే December 4th మొత్తం నావీ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చాలా ఫీట్స్ ఏవో చేస్తారు. ఈ ఎన్సీసీ వాటిల్లో నౌసైనిక్, థల్ సైనిక్ అని క్యాంప్స్ అవుతాయి ప్రపంచం. అప్పుడు ఇలా వార్షిప్స్ మీద తీసుకొస్తారనమాట. అప్పుడు మాకు కూడా తీసుకొచ్చారు, బట్ మాకు సేలింగ్ కాంపిటీషన్ ఉందని మేము వెళ్ళలే, మిస్ అయిపోయాం. చాలా ఉంటాయిరా ఇలాగా. అది వార్షిప్ వచ్చింది, దానికోసం నా ప్రాక్టీస్ కోసం వచ్చి ఉంటారు కదా. స్కార్పియో దుప్పట్టేసినట్టుగా వార్షిప్ కూడా దుప్పట్టేస్తారు. స్కార్పియో అలా ఉంచి దుప్పట్టలే చేశారు. రస్ట్ ఇప్పుడు స్కార్పియో బీచ్ రోడ్ లో ఆబ్వియస్లీ ఏదైనా అదే బీచ్ రోడ్ లో ఉన్న స్కార్పియో రస్ట్ అయిపోయినప్పుడు బీచ్ లో ఉండే ఏమంటారు షిప్ రస్ట్ అయిపోదు. అవ్వదు, అదేదో అవ్వదులే, రస్ట్ కోటింగ్ చేస్తారు ఆ సైడ్. మా అమ్మకి తెలియక చేయించుండదు. బాగుంది, ఇక్కడే ఆపినట్టున్నారు. అవును, అది వార్షిప్ లేకపోతే ఆయిల్ తీసేది వార్షిప్. అది అమ్మకి 590 ఎంత అడుగు? 590 45 కాదా? ఓకే 880 ఎంత? బిస్కెట్ అదేంటది? మనకి అంటే ఎవరికి ఏ రంగంలో ప్రావీణ్యం ఆ రంగంలో వస్తుంది. అమ్మ చదువు మానేసి స్పోర్ట్స్ లో ఎక్కువ తిరిగేది, అందుకని వార్షిప్ ఏంటి మనకి తెలియదు. నాన్న మరీ ఎటకారాలు ఎక్కువ. ఎటకారం వల్లే అంటే ఒక్కోళ్ళు ఒక్క రంగంలో ఉంటుంది. భలే జంప్ చేస్తున్నారు. అక్కడికా రెడీగా వెళ్దాం పద. ఇప్పుడు కాదు, ఈవినింగ్ అయితే లైటింగ్ అది బాగుంది. లైటింగ్ బాగుంటుందిరా. ఓకే ఈవినింగ్ వెళ్ళండి. ఓకే 5 hours later. ఫ్లిప్ చేయి, ట్రై చేయి. ఏం లేరు, ఫ్లిప్ ట్రై చేయి. చూడు జంప్ అండ్ టర్న్. వస్తే
అవి అంతే. కీప్ యూ బోత్ హ్యాండ్స్, బోత్ లెగ్స్. పెట్టున్నాను ఏం కాదు, బాగా పెట్టించు పాప, లోపలికి పెట్టాలి. నీ కాలుకి అంత చెత్త ఉంది, అందుకని అన్నీ వస్తున్నాయి ప్రపంచం. కిందకి పెట్టి కాలు కొంచెం అంతే. ఎప్పుడు ఇంత ఫిషెస్ ఎక్వేరియం లో కూడా చూద్దాం. మన ఎక్వేరియం లో ఇవే కదా పెట్టాయి బేబీస్, ఇవే. అది మోల్ ఫిష్. అవును, ఏదో ఫిష్, ఏదో ఫిష్. వేసేసాడు, బాగా వేసేసాడు. మా ఇంటి నుంచి, మా ఇంటి పక్కన అనమాట ఇది. సో మా ఇంటి నుంచి రోజు ఇక్కడికి వద్దాం అంటారు. ఆఫీస్కి వాడి ఫుల్ఫిల్ అయింది. ప్రపంచం బాగుందా? ఎలా ఉంది? ఏమనిపిస్తుంది? కదుపు కాలు ఒకసారి. How is it, Prapanchan? Nice? ఇందులోంచి ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి చూడాలి. దీనికి ఏదో ఉంటుంది సంథింగ్. ఇది ఇంకా వైట్ కలర్ బాగుంటుంది. కెమెరా, నిజం కెమెరానా? అది నిజం కెమెరా అలా కనిపిస్తుందా? అర్థం కావట్లేదు. బొమ్మ, ఇవన్నీ బొమ్మలు కదా. లాస్ట్ లో బబుల్స్ తీసుకుంది కానీ వెళ్ళేటప్పుడు. బొమ్మల కొలువు అవుతుంది కదా, ఆర్తి అంటే ఇంట్లో చేశారు బొమ్మల కొలువు. అలాంటి వాటిలో ఇలాంటివి పెడతారు. కొండపల్లి అని ఒక ఊరుంది, అంతే కదండి. అసలు మామూలుగా ఈ బొమ్మలు వచ్చినవి. అవునా? అవే అంటున్నా, కొండపల్లి. అవన్నీ కాదు, కొండపల్లి బొమ్మలు. చిన్న పిల్లలకి నాన్న. అలా కాదు, మేడం పెద్ద తీసుకురండి, పెద్ద చూపిస్తాను. ఇదా? అదే ఒకటి ఇదిగండి, ఇందులో రివర్స్ లో మనకు తీసుకురండి. బయటకు వస్తుంది. చూడు, యాక్చువల్ బొంగరాలు అవే.
బొమ్మలేదు రా చిన్నపిల్లడు ప్రభుజాన్ చిన్నపిల్లడు అయిపోయింది పెద్దోడు సైడ్లో ఎదిగా ఏం చేస్తుంది ఇది పెన్ను తర్వాత తీసుకున్నాం స్పిన్నర్ తర్వాత ఇవి కొనుక్కో ప్రభుజాన్ ఇవి కొనుక్కుంటే కనీసం కాస్త హిందీ కాదు ఏదైనా చదువుకో మంచి మర్యాద రామన్న కథలు ఇవన్నీ చదివా అనుకో కాస్త నీతి తెలుస్తుంది మోరల్స్ వచ్చా మోరల్స్ ఏమొచ్చురా నీకు మొబైల్లో గేమ్ ఆడడం ఏది అదా ఏ నీకు దురదలు ఎక్కువే అరే బ్రహ్మ చిన్నప్పుడు పాతకాలం విలన్స్ దాంతో గోక్కునేవారు రా ఏంటి తింటావా బల్లిగుడ్లు ఇలాగే ఉంటాయా బల్లిగుడ్డు షేప్ ఇలా ఉంటుంది అనమాట అందుకని ఇగో పొరపాటున అమ్మ ఇప్పుడు బల్లిగుడ్లు అడిగింది కదా అని బల్లి ఎక్కడ గుడ్డు పెట్టి తినీకు ఇది జస్ట్ షేప్ అంతే కాదు కలర్ మనం వేసుకోవడమే ఈసారి స్కెచ్ పెన్ కొంటాను ఎక్కడైనా పడితే వేసి అవి 20 ఇది 10 ఇవి 10 20 అంటే పెద్ద ఉన్నాయి కదా అందుకని కావాలా ఇదేనారా 200 ఏ అవసరం కావాలా వాడవు కదా నువ్వు ఇలాగా ఇవేంటివి కావాలా నీకు ఫెరారీ కార్ కావాలి కదా కార్ లేకపోతే కార్ తీసేసి ఉంటారు రిమోట్ రా ఫెరారీ కదేంటిది ల్యాంబోర్గిని లా ఉంది కదా పోర్షే తీసుకో లైట్ రా అలా కొట్టదు అది పెట్టి బటన్ నొక్కితే ఇది నొక్కితే ఇది వెనకాల ఇది ఉంది కదా ఇది షాక్ ఇది ఓపెన్ చేసి చూపించు ఒకసారి చెడు ఇలా ఉందా ప్రపంచం నైట్ ప్యాంట్ ఏదో తీసుకుంటే బుడవ అవునవును ఇక్కడ తీసుకుంటా కదా అవును కావాలా తీసుకెళ్ళలేదు
కోటింగ్ కూడా మాడి కూడా మీకు 1 year వారంటీ కూడా. ఇది 0 ఆయిల్ కూడా వేయక్కర్లే. ఆమ్లెట్ దోశ అన్నీ వస్తాయి. ఈ 3 మీకు బయట 4,300 ఇక్కడ హోల్సేల్ లో 2,000 వస్తుంది. 2,500 1 year వారంటీ కావాలా? అంటే మేము ఇక్కడ ఉండవు, మేము బేసిక్ ఉండవు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పర్ఫెక్ట్ నెంబర్ 1 దాని మాత్రం కంపల్సరీ. మేము ప్రేయర్స్ ఆకులు యూజ్ చేస్తాం. మన స్టీల్ అనేది యూజ్ చేయకూడదు. వీటితో వుడ్తో చేసే ఐటమ్స్ తోనే యూజ్ చేయాలి. స్టీల్ పీస్ అనేది పెట్టుకుంటే స్టీల్ స్పాన్స్ పెట్టాలి. ఇలా నేను నాన్న అడుగు ఒకవేళ కావాలంటే. పర్వాలేదు వచ్చారు కదా గుర్తుపట్టలేదు. ఇలా కాదు, నాకు ఇలా ఉంది, ఇలా పెట్టాలి. చాలాసేపు తిరుగుతుందిరా. కావాలా? కావాలా అది? బాల్ ఊడదు. ఏంటి? 100 rupees 4. సరే తీసుకో, నాకు తెలియదు. ఏ కలర్ కావాలి? గ్రీన్. అది బాగుంది, ఇది బాగుందా? గ్రీనా? సరే. అది ఎంత అండి? 120. ఎక్కువ రేట్ చెప్పేస్తారు మాకు. లేదు ఎక్కువ రేటు, ఎక్కువ రేట్ కదా ప్రపంచం. 50 కూడా ఉండే కానీ అయిపోయేసారు. 50 వెళ్ళారు, అంత స్ట్రాంగ్ రాదు. బూస్ట్ కాడికి ఇక్కడ తీసుకోవాల్సింది మన వాడికి ఫిమేల్ కాదు, ఇలా ఫిమేల్ ఇది అమ్మాయిలు. అవును కానీ మరి అమ్మాయిలకి ఏమైనా ఉంటాయి, అబ్బాయిలకి ఉండవు. అంతేనా? అందుకే నేను ఫీమేల్ తీసుకున్నా. అయితే మరి రే ప్రపంచం, నువ్వు వెళ్ళిపో, మేము వేరే అమ్మాయిని పెంచుకుంటాం. ఓకేనా ప్రపంచం? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? అమ్మాయిలకే ఉంటాయంట. అంతేనా? చూడు ఇక్కడ అందరూ ఇక్కడ గోకే ఎక్కువ ఉన్నాయంట. అన్ని దురదలు ఎక్కువ వస్తాయేమో బీచ్ కి. ఏంటి వచ్చేమో అన్ని చూడు, ఎక్కడ చూడు గోకే ఎక్కువ ఉన్నాయి. ఆక్యుపంచర్ ఇది ఏది ఉండేది, కోక్ బాటిల్ ఉంటుంది. రాజుగారి పెన్స్ ఇవన్నీ. ఇది ఇదేంట్రా గొడ్డలి. ఈఫిల్ టవర్ పెన్ అది. AK-47 30 rupees అంటే ఏదన్నా. కావాలా ఇదిరా పెన్స్? ప్రపంచం పెన్స్ వద్దా? ఏం తీసుకుంటావు చెప్పు, ఏది నచ్చింది? అదా? అదేం బాగుందిరా, విరిగిపోతున్నానా? ఇదే బాగుందా? గుచ్చుకుంటుంది అందుకే. గుచ్చుకోవడం నీకు ఇష్టం, బూస్టర్ కూడా గుచ్చుకుంటుంది అందుకని. అది లేకుండా చూడు, ఇదేంటిది? డైనోసార్ పెన్నా? ఓకే. దీన్ని ఏదో అంటారా? యాక్స్? వద్దు బాబు, తీసుకొని ఒక పెన్ ఏమైనా తీసుకుంటాను. ఓన్లీ తీసుకొని. పెన్ చిన్నదే ఉంటుందండి. పెన్ నార్మలే. ఇదిగో పెన్ ఇంతే ఉంటుంది. ఓకే. ఏబీ 30 rupees, 50 rupees రేట్ లో రవి. ఇది బాగుంది, తీసుకున్నా. ఇది పెన్నేనా? పెన్నే. పెన్ను మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా ప్రపంచం. సమ్మర్ కి ఫ్యాన్లే వాడకుండా. ఇది కూడా మంచిదే. ఇది ప్రపంచం ఇలా ఊదు, దాన్ని ఊదు ఊదు టైప్. ఓకే. నువ్వు ఎలా రాయవు కదా సుష్మా, నీకెందుకు? సుష్మా నువ్వు రాయవు కదా, నీకెందుకు? ప్రపంచం
నెక్స్ట్ పని చేస్తాం, సమ్మర్ వస్తుంది కదా, అమ్మ ఏసీ ఫ్యాన్ వేస్తే ఒప్పుకోవద్దు, ఇదే వాడుకోవాలన్నమాట. అర్థమైందా? మరి అందుకే అది కొనుక్కునేది ఫ్యాన్. అది పెట్టు, కొనుక్కోవాలి. ఇది ఇంజక్షన్ టైప్. ఇది కావాలా? చిన్నపిల్లలు నీ ఏజ్కి ఇవి నీ ఏజ్ అనుకో. ఇవా? అవి నా ఏజ్ రా. అవి చూడు ఎంత పెద్దగా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి. పొడుగ్గా ఉన్నాయి కదా, ఇవి నా ఏజ్, నీ ఏజ్ కాదు. అది నీ ఏజ్. అవును. అదా? కాదు కాదు కాదు. ओल्ड कारपेट यहाँ पे ले आना है आपको देने के लिए. ఏంటి చూసావు? ఇది చూసావు? హలో హలో అంటే స్పీకర్ ఆన్ చేయాలి, స్పీకర్ కనెక్ట్ చేయాలి, డైరెక్ట్గా వచ్చేది. ఏంటిది? వాటర్ పంప్. వాటర్ ఎలా వస్తుంది? వాటర్ పెడితే. ఓకే, అది మైక్ ఆన్ చేయాలన్నా, బ్లూటూత్ ఆన్ చేయాలమ్మా. అది ఈ జైల్లో పెట్టండి. నేను ఆగ్రా నుండి చెప్పులు తెస్తేనే వేసుకోలేదు, మెరుపులు ఉన్నాయని. మళ్ళీ వాడతాయంటే తీసుకో. మరి అమ్మాయిలలో ఏంది ఏదైనా తీసుకో, అబ్బాయిలో ఉండు. రెడ్ కలర్ అలాగే రెడ్ కలర్ కింగ్ లా ఉంది. కింగ్ లా ఉంది. అదే అదే అది కొంచెం వంకరగా ఉంది. పర్వాలేదు, ఫేస్ వంకరే పెడతాడు. ఏ బూస్టర్ అన్ని ఎందుకు? అవన్నీ ఆడపిల్లలా ఉన్నాయి. ఆడపిల్ల ఉన్నాయా? అమ్మాయిలవే మేడం, చూసుకోండి. అది ఉంది కదా ఇంట్లో ఆల్రెడీ ఉందిగా. అవును, తీపాయి. ఇప్పుడేం వేయర్రా. 9,000 మనం ఇక్కడ ఉన్నాం కదా. మళ్ళీ అది ట్రాన్స్పోర్టేషన్. అవునా? కావాలా? ఇది మన ఇంటి దగ్గర బాల్కనీలో 70 రూపీస్ ఇచ్చంట. అది ఆకులు, అది ఇది 70ఏనా? ఇవేలా
ఇప్పుడు కావాలా ఇవి? వెళ్ళేటప్పుడు తీసుకున్నాం. వీడికి కావాలంట. కావాలా? అబ్బాయి ఉంచుతాం. इनको इधर भेज दूंगा, हमको प्लान भेज देंगे. आप सीरियस हो? ఇరవై ఇచ్చే నష్టం ఉంది. ఇచ్చే అక్కడ అన్ని ఖర్చులు పెడుతున్నాం. ఇక్కడే ఉంటారు మీరు? ఇక్కడే. మరి ఎలాగా మీకు ఫుడ్ అది ఎలాగా? దుప్పట్లు లేవా? సుష్మా అక్కడ దుప్పట్లు ఉన్నాయా? ఉన్నాయి. రేపు ఎంతమంది? 10 మందా? ఓకే, 10 మందికి దుప్పట్లు కొనేసి ఇచ్చేద్దాం. రేపు ఎప్పుడైనా వచ్చి ఇస్తాం. 10 మంది దాకా ఉంటారా? రవి, ఇప్పుడు బూస్టర్ గారికి ఫుడ్ పెట్టేసి రేపు ఎప్పుడైనా వాళ్ళకు 10 మంది అంట కదా, రగ్గులు ఇచ్చేద్దాం. రగ్గులు కానీ దుప్పట్లు కానీ. ఓకేనా ప్రపంచం? నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? పాపం చూసావా, వాళ్ళకి దుప్పట్లు కూడా లేవంట. పదండి. సో ఇప్పుడైతే వెళ్ళి మీకు బజార్ చూపించాం కదా, లాస్ట్ లో పాపం ఆవిడే చెప్పారు దుప్పట్లు లేవని. సో రేపు మేము వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు లేవని, 10 మంది ఉన్నారంట, 10 మందికి దుప్పట్లు ఇస్తాం. అంతేనా రవి? అంతే. సో ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేస్తాం షాపింగ్ ది. మా నాన్న అంటున్నారు కదా, లాకర్ షాప్ ఫ్రెండ్స్ తో మీటింగ్ లో ఉన్నారు. బ్లూ డ్రెస్, పాల ప్యాకెట్లు ఇచ్చారంట ఫ్రెండ్స్ మా నాన్నకి. వాళ్ళ నాన్నగారు బిజీగా ఉంటారు, వీడియోలో వీడియోలు నచ్చావు మా నాన్నకి. ఏదో ఒక విధంగా నేను ఏమంటారు, ఏదో ఒక వీడియోలో అయితే కంపల్సరీగా చూపిస్తా. రేపైనా ఎప్పుడైనా. సో వెళ్ళి పేదవాళ్ళకి కాస్త బ్లాంకెట్స్ ఏదో మాకు వచ్చింది. బాయ్ బాయ్. మా ప్రపంచం ఫేవరెట్ ఇది లిఫ్ట్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.